అంజు మనోహరిని హక్ చేసుకొని చాలా ప్రేమని కురిపించేస్తూ ఉంటుంది. మనో కూడా అంజుని హక్ చేసుకొని తన కూతురు దుర్గే అని అనుకుంటూ ఉంటుంది. తను కూడా బతికి ఉంటే ఇలానే ఉండేదేమో అని అనుకుంటుంది. అంజు మనోకి ధైర్యం చెప్తూ ఉంటుంది. మీరేం బాధపడకండి ఆంటీ, మీరు అనాథ కాదు, మీకు మేమంతా తోడుగా ఉన్నాం, మీరేం బాధపడకండి అని అంజు చెప్తూ ఉంటుంది. ఆరు ఇది చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. రండి ఆంటీ రండి అని మనోహరికి ముద్దు పెట్టి మరీ బలవంతంగా తీసుకెళ్తుంది అందరి దగ్గరికి. మనో అంజు ప్రేమకి లొంగిపోతుంది. అరుంధతి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అదేంటి గుప్తా గారు, అంజుకి మనోహరికి అస్సలు పడదు కదా, అంజు ఎందుకు అంత ప్రేమను చూపిస్తోంది మనో వైపు, అసలు ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావటం లేదు అని అరుంధతి అడుగుతూ ఉంటుంది. ఇక గుప్తా చెప్తాడు, తను ఎప్పటికప్పుడు ఇలాగా అందరినీ దూరం చేసుకుంటూ అనాథ అవుతూనే ఉంది అని అంటూ ఉంటాడు. ఇక ఆరు ఆశ్చర్యపోతూ ఉంటుంది. కొన్ని విచిత్రములు జరుగుచున్నవి ఇక్కడ, అవి ఎవరి కంటికి కనపడవు, జరిగేవి ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది బాలిక అని చెప్తూ ఉంటాడు గుప్తా. ఇక్కడ మను అంజుతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది. రణవీర్ చాలా బాధపడుతూ ఉంటాడు. దుర్గా ఎక్కడున్నావు దుర్గా, నిన్ను చూసి 6 ఏళ్ళయింది, నిన్ను ఎక్కడ ఉన్నా నేను కనిపెడతాను, నిన్ను నా వెంట తీసుకెళ్ళిపోతాను దుర్గా, ఎక్కడున్నావు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ 6 ఆర్గనైజర్లు అందరూ కూడా ఇంటికి వెళ్ళడానికి ఆర్ఫనైజ్లో సిద్ధపడుతూ ఉంటారు. ఆరు కూడా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అంజు, ఆకాష్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అక్కడ పిల్లలతో స్పెండ్ చేసినందుకు. వార్డెన్ అమర్తో చెప్తూ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంది సార్, ఇలా మీ ఫ్యామిలీ అంతా కూడా వచ్చి ఇక్కడ వీళ్ళతో టైం స్పెండ్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని అనడంతో అంజు అమర్తో చెప్తోంది, డాడీ నాకు చాలా హ్యాపీగా ఉంది, వీళ్ళతో ఇలాగ ఆడుకున్నందుకు మనం నెలకు ఒక్కసారైనా సరే ఇక్కడికి వద్దాం, పిక్నిక్కి వెళ్ళినా నాకు ఇంత సంతోషంగా ఉండేది కాదేమో, ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటుంది. అమర్ అలాగే వస్తామమ్మా అని చెప్తూ ఉంటాడు. డాడ్ ఇక అందరికీ అక్కడి నుంచి బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. బాగి అక్కడ కబోర్డ్లో బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసి పెడుతూ ఉంటుంది. అమర్ కబోర్డ్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. అదేంటి ఈయన కబోర్డ్ డోర్ వేయకుండా వెళ్ళిపోయారు అని వేస్తూ ఉంటుంది. అక్కడ కింద ఫైల్స్ అన్నీ కూడా చిందరవందరగా పడి ఉంటాయి. అది చూసి ఈయన ఫైల్స్ ఇలా ఉన్నాయి, సర్దుదాం, ఆయన మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించుకోవచ్చు, ఆయన మెచ్చుకుంటారు అని ఆశపడుతూ ఉంటుంది. ఫైల్స్ అన్నీ కూడా తీసి నీట్గా సర్దుతూ ఉంటుంది. కింద అంజు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని హోంవర్క్ రాసుకుంటూ ఉంటుంది. సర్దుతూ ఉండగా మిస్సమ్మ ఫైల్స్లో నుంచి ఒక పేపర్ కాస్త ఎగిరి గాలికి కింద అంజు దగ్గర పడిపోతుంది. ఏంటి ఈ పేపర్ అని అంజు ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. అడాప్షన్ సర్టిఫికెటా అని అది చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇక మిస్సమ్మ ఫైల్స్ అన్నీ సర్దుతూ ఉంటుంది. ఇంతలో అమర్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఆ జీప్ సౌండ్ విని బాగి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈయన వచ్చేశారు అని. ఇక అమర్ లోపలికి రాగానే అంజు డాడ్ అని పిలిచి ఆ పేపర్ని చూపిస్తూ ఉంటుంది. అమర్ ఆ పేపర్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు. డాడ్ ఇదేదో అడాప్షన్ సర్టిఫికెట్లా ఉంది అని చెప్పడంతో అమర్కి ఒక్కసారిగా తన గతమంతా గుర్తుకొస్తుంది. అంజుని అమర్ ఇద్దరు కలిసి దత్తత తీసుకున్న విషయం గుర్తుకు వస్తుంది. ఇక టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏంటి డాడ్, అడాప్షన్ సర్టిఫికెట్ ఏంటి మన దగ్గర ఎందుకుంది, నువ్వు దాన్ని ఎందుకు దాస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అంజు. అదేమీ లేదమ్మా, ఇది నీకెక్కడిది అని అడుగుతూ ఉంటాడు. పైనుంచి ఏదో ఎలా ఎగిరి వచ్చి నా పైన పడింది డాడ్ అని చెప్పడంతో ఇక మిస్సమ్మ ఈ విషయాన్ని పైనుంచి చూస్తూ ఉంటుంది. ఈ ఫైల్స్ నుంచి
ఈ ఈ ఈ పేపర్ అంజు మీద పడిందేమో అని కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది మిస్సమ్మ. ఏమైంది అని అలా చూస్తూ ఉంటాడు. మీరు చెప్పండి డాడ్, అడాప్షన్ సర్టిఫికేట్ ఏంటి, మీరెవరిని అడాప్షన్ చేసుకున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక అమర్కి ఏం చెప్పాలో అసలు అర్థం కాదు. అదేం లేదమ్మా, నేను అమ్మ ఎవరినైనా అడాప్ట్ చేద్దామని అనుకున్నాం, కానీ కుదరలేదు, అందుకని ఇక వదిలేశాం అని చెప్పడంతో, మరి ఆ పేపర్ మీ దగ్గర ఎందుకుంది అని అడగడంతో, నేను అమ్మకి జ్ఞాపకంగా దాచుకున్నాను అంతే అని చెప్పడంతో అంజు అంతేనా, సరే అని అనడంతో, ఇక వెళ్ళి పనుకో అంజు అని చెప్తాడు. అంజుని చూసి ఆరు చేసిన పని గుర్తుకు వస్తూ ఉంటుంది అమర్కి. అంజు వెళ్ళి డాడ్ గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అంజుని అలా చూస్తూ ఉండిపోతాడు అమర్. ఒక్కసారిగా అమర్ కోపంగా పైకి వెళ్తాడు. మిస్సమ్మ నువ్వు ఇలా రా అని కోపంగా చేయి పట్టుకొని తన గదిలోకి లాక్కి వెళ్తాడు. అమర్ కోపంగా మాట్లాడుతూ ఉంటే, ఏంటి మిస్సమ్మ, నీకు నా వస్తువులు ముట్టుకోవద్దని చెప్తే అర్థం కాదా, నేను లేనప్పుడు నా వస్తువులు ఎందుకు ముట్టుకున్నావు, ఇంకొకసారి ఇలా చేసావంటే ఊరుకునేది లేదు అని చెప్తూ ఉంటాడు. ఆ అడాప్షన్ సర్టిఫికేట్ని తన ఫైల్స్లో పెట్టి డోర్స్ క్లోజ్ చేస్తాడు. చాలా కోపంగా ఉంటాడు. మిస్సమ్మకి ఏమీ అర్థం కాదు. అదేంటి, ఈయనకి ఎందుకు అంత కోపం వచ్చింది, ఏదో దాస్తున్నాడు ఈయన అని మిస్సమ్మ అనుకుంటూ ఉంటుంది. గుప్తా ఆలోచిస్తూ ఉంటాడు. ఏమిటిది జగన్నాథ, ఈ వైపరీత్యం ఏంటి, ఇన్ని చిక్కుముళ్ళను వేసి నువ్వు వీళ్ళని వదిలేసావు, తీసుకోమని చెప్తున్నావా ఈ చిక్కుముడల్ని, కానీ ఎప్పటికీ వీడేనివి అని బాధపడుతూ ఉంటాడు. పిల్ల పిచ్చుకలకు సొంతంగా తల్లిదండ్రులు ఎవరనేది తెలియదు. ఇక్కడ ఈ మనోహరికి తన కూతురు ఎవరనేది తెలియదు. ఇక్కడ ఈ అరుంధతి తన కాపాడింది ఆ పిల్ల పిచ్చుకలను కాపాడి అనాథగా బ్రతకూడదని పెంచుకున్నది తనే. ఆ మనోహరి అనాథగా పెరిగినా కూడా మళ్ళీ తన కూతురికి అలాంటి అనాథ జీవితమే ఇవ్వాలని కోరుకున్నది. ఏంటి ఈ వైపరీత్యం అని బాధపడుతూ ఉంటారు. ఇలా జరగకూడదు. ఆ మనోహరి అరుంధతికి రుణపడి ఉండాలి. తన రక్తాన్ని పెంచుకున్నందుకు, కానీ బలి తీసుకున్నది అరుంధతిని అని బాధపడుతూ ఉంటాడు. తన పేగు రక్తాన్ని చంపాలని విషం కలిపింది పిల్లలకి తినేలాగా ఆ భోజనం దాంట్లో అని బాధపడుతూ ఉంటాడు గుప్తా. ఇక ఇంతలో ఆరు వస్తుంది. ఏంటి గుప్తా గారు ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఈ వింతలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి కదా అని గుప్తా అంటాడు. ఏమున్నాయి, ఏమైంది ఇప్పుడు అని ఆరు అడుగుతూ ఉంటుంది. ఇక గుప్తా చెప్తూ ఉంటాడు, నీ కన్న తల్లిదండ్రులు ఎవరనేది నీకు తెలియదు, ఆ పిల్ల పిచ్చుకకు తన తల్లి ఎవరనేది తెలియదు, ఇక బాగి చూపించి ఈ బాలికకు తన అక్క ఎవరనేది తెలియదు. ఏంటిది వింత కాకపోతే ఇంకేంటి అని గుప్తా అడుగుతూ ఉంటాడు. అంటే అంజు తల్లిదండ్రులు ఎవరనేది మీకు తెలుసా గుప్తా గారు అని అడుగుతూ ఉంటుంది ఆరు. తెలిసినాను, చెప్తే నువ్వు తట్టుకోలేవు బాలిక అని చెప్తూ ఉంటాడు. నా అంజు తన తల్లిదండ్రులను వదిలేసిన అనాథ కాదు, తనకి నేనున్నాను, ఒక అక్కుంది, అన్నయ్యలున్నారు తనని చూసుకోవడానికి అని చెప్తూ ఉంటుంది. నాకు నా కన్న తల్లిదండ్రులు ఎవరనేది తెలియకపోయినా అంజు కన్న వాళ్ళనేది తెలిస్తే నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్తూ ఉంటుంది. కనీసం అదైనా తెలుసుకుంటాను అని అంటుంది. బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మిస్సమ్మ ఆలోచిస్తూ నడుస్తూ ఉంటుంది అమర్ గురించి. ఇంతలో రాతోడు వచ్చి, ఇదిగో మిస్సమ్మ సార్ గారి బ్యాగ్ అని చెప్తూ ఉండగా మిస్సమ్మ ఏమీ పట్టించుకోదు. ఏమైంది మిస్సమ్మ అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు రాతోడ్, ఇందాక ఏదో అడాప్షన్ సర్టిఫికేట్ అంటంట, అది ఫైల్స్ సర్దుతుంటే వచ్చి అంజు మీద పడింది. అంజు వెళ్ళి ఆయన అడిగింది, కానీ ఆయన నన్ను కోపడ్డారు, ఏంటది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక రాతోడ్ ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు. అమ్మయ్య, అంజు బాబుకి ఏమీ తెలియలేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక రాతోడ్ అసలు విషయం బాగికి చెప్పేస్తాడా చూద్దాం.